వార్తా భక్తి ఛానల్కు స్వాగతం. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. అఖండ ఐశ్వర్యం తల్లి. అసలు శ్రీరాముల వారి పేరు తలవగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే సత్య మార్గం. అలానే చాలా విషయాల్లో మనం రాముల వారి చరిత్రను ఆదర్శంగా తీసుకుంటాం. మరి అటువంటి ఈ శ్రీరామనవమి అనేది రాముల వారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటామా, లేకపోతే వారి పెళ్లి రోజు సందర్భంగా మనం జరుపుకుంటామా? దాదాపు ఇంతవరకు ఈ ప్రశ్న ఎవరు అడిగి ఉండలేదు. ఈ ప్రశ్నకి టక్కన సమాధానం చెప్పడానికి ఈరోజు రాముల వారి పెళ్లి రోజు కాదు. కాదు. మరి మనం కళ్యాణం చేస్తూ ఉంటాం. సీతమ్మ వారికి ఆ రోజున ఇష్టమైనట్టుగా కొన్ని సందర్భాలు చెప్పి ఉన్నారు. బట్ దానికి కూడా కారణం కాదు, అది కూడా ఎక్కడ లేదు. కానీ ఒక దేవతల పుట్టినరోజు సందర్భంగా కళ్యాణం చేయడం అనేది ఆచారం ఒకటి ఉంది. మన దగ్గర కూడా ఆచారం అటువంటిది ఉంది. అలా ఉత్సవంలాగా జరుపుకోవడం. బర్త్డే అంటే ఏం చేస్తారు అక్కడ, అరే ఎట్లా పెళ్ళైంది కదా స్వామివారికి, రైట్ ఓకే ఈరోజే కళ్యాణం చేసేద్దాం మన ఇద్దరికి, హ్యాపీగా ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే నిత్య కళ్యాణోత్సవ కారకుడు కదా ఆయన. నిత్య కళ్యాణ ఉత్సవ కారకుడు ఆయన. జరిపించుకునేటువంటి అవకాశం ఆయన ఒక్కడికే, అంటే విష్ణు స్వరూపంగా ఆయనకున్న అవకాశం. ఇక్కడ రామచంద్ర పరమాత్ముడికి ఆ యొక్క భగవంతుడికి ఉన్నటువంటి స్థితి ఏమిటంటే తన పునర్వసు నక్షత్రంలో అబ్జి లగ్నంలో పుట్టాడు ఆయన. సో అదే సమయంలో సీతమ్మ వారు కూడా ఆ సమయంలోనే పెళ్లి చేసుకుంటే మంచిదనేటువంటి భావన కలిగి ఉండడము, ఆ యొక్క ఈ పుట్టినరోజు సందర్భంగా అటువంటి కోరిక వెళ్ళిబుచ్చడం వల్ల అది వివాహంగా మారిందని చెప్తారు కొంతమంది. అలా కూడా జరగలేదు, అది ఎక్కడ కూడా అలా జరగలేదు. కానీ మరి ఎందుకు జరుగుతుందంటే ఆచారంగా మనమే జరుపుకుంటున్నాం. దేవుడు కదా, ఆయనకి పుట్టినరోజు ఏం జరుపుకుంటాం, పుట్టినరోజు హోమాలు చేయాలి. పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది, అరే అందరు పిలవచ్చు, పందిరి వేసేయచ్చు, స్వామివారికి తలంబ్రాలు పోయొచ్చు అనేది ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అసలు పెళ్లి రోజు ఎప్పుడు అని అడిగితే మీకు బాలకాండలో ఉంటుంది. అంటే రామాయణంలో బాలకాండలో 72వ సర్గలో స్పష్టంగా చెప్పబడింది. అది స్వామివారికి ఉత్తర ఫల్గుని నక్షత్రం జరిగింది. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్నప్పుడే చేస్తారు పెళ్ళి. అది అసలైనటువంటి పెళ్ళి అక్కడ. కాబట్టి అది విశేషమైన వివాహం. అక్కడ వివాహం స్వామివారిది, సీతారాముల కళ్యాణం. రెండవది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అదే రోజు జరిగింది పెళ్ళి. నలుగురు అక్కజల్లులతో పెళ్లి జరిగింది. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకు వచ్చింది ఈ ఆచారం అంటే స్వామివారి జన్మతిథి రోజున వివాహం చేస్తే 10 మంది ఆనందాన్ని పొందుకుంటాం కదా. రాములవారి నిత్య కళ్యాణకారకుడైనటువంటి ఆయన పెళ్ళి ప్రత్యేకం ఒక రోజు ఎందుకు అనే భావనతో ఆ రోజు పుట్టినరోజు నాడే ఆయన పెళ్లి చేసే సంప్రదాయాన్ని అనాదిగా దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి అది ప్రారంభమైంది. అలా అనుకుంటే మీరు చూడండి, మనకి తెలంగాణలో భద్రాద్రి స్వామి రామచంద్రమూర్తి కళ్యాణం శ్రీరామనవమి రోజు జరుగుతుంది. మనకి దాని పేరు నవమి. ఆయన పుట్టినరోజు యాక్చువల్ శ్రీరామనవమి. శ్రీరాముడు ఆవిర్భవించింది కాబట్టి శ్రీరామనవమి అయింది అది. అలాగే కళ్యాణం ఎందుకు వచ్చిందంటే ఆ భద్రాద్రిలో కంచెల్ల గోపన్న అనేటువంటి ఆ స్వామివారు ఎప్పుడైతే ఈ స్వామి రామదాసుగా తను మారి అక్కడ ఉన్నటువంటి స్వామివారు ఎప్పుడైతే కనిపించారో ఆ కనిపించిన సందర్భం కూడా ఈ నవమి కావడం. ఆ రోజే ఆమె ఇక్కడ ఒక ముసలావిడ పనిచేసేది రామభద్రగిరిలో. ముసలావిడ దొరికింది ఆవిడకి. ఆవిడ అదే రోజు స్వామివారు శుభ్రం చేసేసి కళ్యాణం చేసినట్టుగా అమ్మవారి బట్ట కట్టేసరికి అందరు కళ్యాణం అనుకున్నారు. వాళ్ళు అమ్మవారు పసుపు పూసి అమ్మవారు చేసేసరికి కళ్యాణం అనుకున్నారు. ఆ రోజు నవమి జరగడం అంటే అది ఒక ఇతిమిద్దగా జరిగిపోయింది. అదేదో కావాలని చేసింది కాదు. ఆ తర్వాత కంచెల్ల గోపన్న కూడా రామదాసుగా మారడం, ఆ స్వామిని నవమి రోజే ఆయన సేవించడం, నవమి రోజే ఆయనకి అమ్మవారికి తాళిబొట్టి ఇవ్వడం, ఆ నవమి రోజే అమ్మవారికి చింతాకు పథకం ఇవ్వడం, ఆ స్వామివారికి ఆభరణాలు చేయించాడు ఆయన. సో ఇవన్నీ కలిసి వచ్చేసరికల్లా భద్రాద్రిలో రామ కళ్యాణం నవమి రోజు జరిగింది. అది ఆనవాయితీగా మారిపోయి గత 200 సంవత్సరాలుగా మనం భద్రాద్రిగిరి మీద రామచంద్ర స్వామికి సీతమ్మకి మనం వివాహం చేసే సంప్రదాయం ప్రారంభమైంది. అలా అందరం కూడా ఆ రోజు స్వామివారికి పెళ్లి చేస్తూ మనం ఆనందాన్ని పొందుకుంటున్నాం. కానీ వారు నిత్య కళ్యాణ యోగ్యులు, వాళ్ళు నిత్యము కళ్యాణ దంపతులు, వాళ్ళు ప్రతినిత్యము కళ్యాణం. ఇప్పుడు మీ ఇంట్లో జాతకం బాగా నాలంటూ చెప్పాడు, అమ్మ మీరు ఇంట్లో పిల్లకి పెళ్లి కావాలా, తప్పకుండా రామకళ్యాణం చేయించండి అంటాను. అక్కడ పెళ్ళి అవుతుంది. మంగళవారం ఒక ఆయన ఉంటాడు, ఆయనకు పెళ్లి చేస్తాడు. బుధవారం ఒక ఇంట్లో పెళ్లి, గురువారం ఒక ఇంట్లో పెళ్లి, ఎప్పుడు జరుగుతూనే ఉంటుందిగా. ఆ నిత్యము కళ్యాణం జరుగుతుంది. అలానే ప్రత్యేకంగా జరగట్లే కదా ఆయన ప్రత్యేకంగా. సో ఇక్కడ భద్రాచలంలో ఈ రామనవమి రోజు జరిగితే మీకు ఆంధ్రాలో కడప వైపు అనుకుంటా, కర్నూలు వైపు ఒంటిమిట్ట రామాలయం ఉంది. ఒంటిమిట్ట కోదండరామస్వామి అద్భుతమైనటువంటి దేవాలయం. అసలు ఆ దేవాలయం ఎంత బాగుంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ప్రసన్నుడైనటువంటి ముఖం ఉంటుంది స్వామివారికి. అక్కడ జరిగేది ఈ గుడి ఇక్కడ జరిగిన 10 రోజుల తర్వాత అక్కడ జరుగుతుంది. ఇక్కడ జరిగిన 10 రోజుల తర్వాత అక్కడ జరుగుతుంది. మరి అంటే ఎందుకలా? అదే ఆ గుడి యొక్క ఆచారం. అక్కడ వాళ్ళ ఆచారాన్ని పెట్టుకున్నారు. ఇందాక చెప్పే కదా నిత్య కళ్యాణం ఎక్కడైనా జరగవచ్చు ఆయనకి. తిరుమలలో చూసుకుంటే రోజు కళ్యాణం జరుగుతుంది ఆయనకి. యాదగిరీశ్వరుడికి రోజు కళ్యాణం ఉంది. అక్కడ శివుడికి శ్రీశైలంలో రోజు కళ్యాణం ఉంటుంది. అంటే వీళ్ళందరి భగవంతుడికి ఆయన కోసం కళ్యాణం కాదు,
లోక కళ్యాణం కోసం ఆయన కళ్యాణం జరుపుకొని ఆశీస్సులు అందజేయడం. కాబట్టి ఈ కళ్యాణం పెద్దగా మన గురించి కంగారు పడడం అవసరం లేదు. కేవలం ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఆచార ప్రకారంగా మనందరూ ఆనందం కోసం జరుపుకున్నటువంటి ప్రత్యేక కళ్యాణ ఉత్సవం తప్ప దానికి ప్రత్యేకత ఏం లేదు. దాని విషయం గురించి కంగారు పడకలే. స్వామివారికి చెప్తారు కదా, బాలకాండ 72వ సర్గులో స్వామివారిది ఉత్తర పల్గుని నక్షత్రంతో కూడినటువంటి పాల్గొన మాసంలో వివాహం జరుగుతుంది. అదే ఆయన వివాహ ఘట్టం. వైదిక సంప్రదాయబద్ధంగా ఇక్కడ శ్రీరామనగరు, ఇక్కడ మనకి భద్రాద్రిలో కానీ ఎక్కడ రామాలయం ఉన్నా ఆ రోజు ఆయన వివాహం చేస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది ఆ వివాహం. కాబట్టి అది లోపల జరుగుతుంది. అది పెద్దగా అంగమైంచారు. లోపల శాస్త్రోక్తంగా శాస్త్రబద్ధంగా జరిపేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మనకి ఇది గుర్తుపెట్టుకోండి. కేవలం ఇది లౌకికమైనటువంటి లోక కళ్యాణం ప్రదర్శన కోసం జరిగేటువంటి రామనవమి, రామ కళ్యాణం. అయితే ఇప్పుడు మనం రాముల వారిని తీసుకుంటే గురుజీ, ఎవరైనా రాముల వారు అనగానే తండ్రి మాట జవదాటని కొడుకు, అలాగే సత్య పరిపాలన, ఇంకో పక్క చూసుకుంటే అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక, మరొక వైపు చూసుకుంటే ఏకపత్ని వ్రతుడు. ఇలా ఎక్కడ చూసినా మనం ఒక ఆదర్శవంతంగా తీసుకుంటాం. కానీ చందమామలో ఎంత అందంగా ఉన్నా సరే ఒక మచ్చ ఎలా అయితే మనకు అదే నోటీస్ అవుతుందో, అలాగే రాముల వారి దగ్గరికి వచ్చేసరికి మనందరికీ కూడా మైండ్లో ఒకటి పడిపోతుంది. సీతామాతని అదే అనుమానించి అగ్నిప్రవేశం చేయించారు అనేది ఒకటి జనాల్లో బాగా ఉంది. అసలు అంత ఒక అద్భుత కల్పన తీసుకొచ్చేసి ఈ ప్రక్షిప్తాలు సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసి అవన్నీ చూసి దీంట్లో మీరు ఇన్వాల్వ్ చేసుకోండి. ఈవెన్ సినిమాల్లో కూడా ఉంటారు, సినిమాల్లోనే చూపించినటువంటి తప్ప నిజమైనటువంటి. అందుకే మీరు అందరూ కూడా మీరు చదువుకున్న వాళ్ళం కాబట్టి వాల్మీకి రామాయణం చదువుకోవాలి మనం. ఎక్కడ కూడా సీతమ్మ వారిని రాముల వారు అవమానించలేదు, అనుమానించలేదు. ఎట్టి పరిస్థితుల్లో రాజధర్మాన్ని పాటించాడు. అందుకే రామో విగ్రహాన్ ధర్మ. రాముడు అంటే ధర్మానికి ప్రతీకమైన ఆయన రూపం. రాముడు ఎవరయ్యా అంటే ఇగో ఇలా ఉంటే ఈ రాముడే ధర్మం. ఈ ధర్మం అంటే ఏంటి అంటే రాముడు చూపాడని చెప్పారు. రామో విగ్రహాన్ ధర్మ అనేటువంటి వ్యక్తికి ఆయన సీతను ఎందుకు అవమానిస్తాడు, అనుమానిస్తాడు? అదంతా అబద్ధమైన ప్రక్రియను తీసుకొని అలా పెట్టారు. అక్కడ సీతమ్మకు తనకు తానుగానే ఎక్కడైతే రావణి యొక్క బంధము నుంచి రావణ్ణి బంధించాడో తను వస్తున్నప్పటికీ ఆ సమయంలో ఇక్కడ రాజధర్మం ఏంటి? అమ్మ నిన్ను ఒక స్త్రీ కాపాడాను, ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళవచ్చు, నిన్ను ఒక రాక్షసు నుంచి బంధం నుంచి విముక్తి చేశాను, నేను రాజుగా చెప్తున్న మాటలు, భర్తగా కాదు రాజుగా నేను బంధంతో చేశాను, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళవచ్చు అంటే తల్లి దగ్గరికన్నా వెళ్ళవచ్చు, మీ తండ్రి గారికి వెళ్ళవచ్చు, నా దగ్గరికన్నా రావచ్చు, నీ ఇష్టం అని చెప్తున్నాడు. అక్కడ నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని చెప్తూ అంటే దాని అంతరార్థం ఏమిటి? ఇప్పటికే ప్రపంచం అందరు గుసగుస పెడుతున్నారు, అక్కడి నుంచి వచ్చింది ఈవిడ వచ్చిందని చెప్పేసి. సీతా మహాపతివ్రత అని రాముడికి, సీతమ్మకి, లక్ష్మణుడికి, మనకి హనుమంతుడికి, తర్వాత విభీషణుడికి, తర్వాత వచ్చేసరికి అగ్నిదేవుడికి, వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరికీ ఆమె కంటే మించే పతివ్రత ఎవరు లేరు అనే విషయం అందరూ తెలుసు. ఆవిడ పునీతులు అంతే అందరూ తెలుసు వాళ్ళకి. ఆ వస్త్ర విషయంలో మిగతా వాళ్ళందరికీ కూడా తన యొక్క అనుమాన నివృత్తి కలడానికి తనకు తానుగా అగ్నిప్రవేశం చేసుకుని తప్ప మీకు రాముడు వారు వెళ్ళి నువ్వు సీతాను అగ్నిప్రవేశం చెప్పేసి సీనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు డైలాగులు అక్కడ లేవు. అంత అబద్ధం. ఆయన ఎప్పుడు కూడా అమ్మవారిని వెళ్ళి నువ్వు అగ్నిప్రవేశం చెప్పలేదు విషయాన్ని. వాల్మీకి రామాయణం చదవండి మీరు. ఈ అమెండ్మెంట్ రాజ్యాంగంలో కనుక మనం అమెండ్మెంట్ చేసుకున్నట్టుగా అన్ని ప్రక్షిప్తాలు చేసినట్టుగా మీరు వచ్చేసి దానికి పెట్టుకొని రామాయణాన్ని చేసుకునే అవకాశం లేదు. అటువంటి మాట రాముడు చెప్పలేదు. తనకు తానుగా అంటే అగ్నిహోత్రుడు తెలుసు, సీతమ్మ అగ్నికి వస్తున్నప్పుడు తెలుసు. ఆమె ఉంటుంది, నేను ఎటువంటి నిరాపరాధినైతే నన్ను నువ్వు స్వీకరించుదు కాక అని చెప్తుంది. ఆయన స్వీకరించాడు. ఆడ మైక బయటకు వచ్చేస్తే అగ్నిహోత్రుడు మండుతాడు, తర్వాత ఆమె లోపలికి వెళ్తుంది, బయటకు వచ్చేస్తుంది. అంటే తన పునీతని తనకు తెలుసు కదా, అది రాముడు కూడా తెలుసు. వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చినప్పుడు నువ్వెంతటి పునీతవు నాకు తెలుసు, నా అంతరార్థం నాకు చెప్తోంది, కానీ లోక కళ్యాణం కోసం రాజుగా నా ధర్మాన్ని పాటించారు కాబట్టి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాను. అంటే తల్లి అంటే భూదేవిలోకి వెళ్ళు, నీ ఇష్టం, అగ్నిలోకి చేసుకో, లేదా అత్తగారింటికి వెళ్ళు, నా ఇంటికి రా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, మీ ఇష్టం, ఎక్కడికన్నా వెళ్ళు అని రాజుగా చెప్పాడు తప్ప నువ్వు అగ్నిప్రవేశం చెప్పలే. ఆయన రాజధర్మాన్ని పాటించాడు. అగ్నిప్రవేశం అయిన తర్వాత నా భార్య ఇటువంటిదని లోకానికి ప్రకటించాడు. ఇది నా సీత అంటే ఈ క్యారెక్టరు అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు రామచంద్రమూర్తి తప్ప తన భార్యని అగ్నిప్రవేశం అని ఎప్పుడు చెప్పలేదు. అబద్ధం అది. మరి అమ్మవారిని సీతామాతని అడవుల్లో వదిలేశారని కూడా మనకు అదే మరి రాజధర్మం ఉంటుందిగా. లోకాపా చేసినప్పుడు వాళ్ళు నింద వేసినంత మాత్రాన చాకలి వాళ్ళు ఎందుకన్నారు? అదే అంటారు, మీకు ఒక్కడే చెప్పలే. అక్కడ ఊరి మొత్తం కూడా రాజ్యం అంతా కూడా అలాంటి ప్రచారం బాగా జరిగిపోయినప్పుడు ఇటువంటి అపచారం జరుగుతుంది. తనకి ఇంకోటి ఏంటంటే అమ్మవారికి కూడా కొంత శాపం ఉంటుంది. ఆ శాపాన్ని తను భరించాలి కదా. అంటే భర్తకి ఒకప్పుడు ఆయన వెళ్ళినప్పుడు కడుపుతో ఉన్నప్పుడు అడుగుతుంది ఆవిడ, నాకు
ఏదో కొత్తలో పెళ్ళైనప్పుడు అడుగుతుంది ఆవిడ, ఏమైనా కోరిక ఉంటే చెప్పంటే, నాకు అక్కడ ఆశ్రమంలో ఉండాలనిపిస్తుంది, నాకు అక్కడ అడవిలో ఉండాలనిపిస్తుంది అని అడుగుతుంది ఆయన్ని, రాముణ్ణి. ఆయన అనుకుంటాడు, ఓహో కాలగమనంలో జరగబోతుంది అని అర్థం. ఆ అమ్మవారు ఉట్టిగా అనుకోదు కదా. అక్కడ ఏమిటి ఆ విషయం అంటే, తన పిల్లలకి వాల్మీకి తత్వాన్ని బోధించడం, ఎలా ఉండాలి, అతను ఎలాంటి అంటే రాజుగా ఉండాలి, రాజపుత్రులుగా ఉండాలి, వాల్మీకి అయినటువంటి శిష్యులుగా ఉండాలి అని ప్రకటించడానికి ఆ వాల్మీకి ఆశ్రమంలో పిల్లల్ని కని వాడికి అది కూడా బోధించి, తర్వాత 11,000 సంవత్సరాలు పిల్లలు పాలన చేస్తారు. కుశలవులు పరిపాలన 11,000 సంవత్సరాలు జరుగుతుంది. అది ఇది చాలామంది తెలియదు ఇవన్నీ. అందుకే ఉత్తరకాండం చదవాలి. బాలకాండం తర్వాత మీకు ఉత్తర రామాయణం చదువుకోవాలి. మనం ఉత్తర రామాయణం ఉంటుంది. మనం చదవకుండా మిడిమిడి జ్ఞానంతో చిన్న చిన్న విషయాలు పట్టుకొని ఇవన్నీ అడిగితే కరెక్ట్ కాదు. కాబట్టి తన కోరిక అది నిలబడడం కోసం ఆవిడ గర్భంగా పంపించినప్పుడు, ఈ గర్భం అనేది ఆవిడ గుసగుస పెట్టినప్పుడు తన అడవికి వెళ్ళి తను మళ్ళీ పునీతగా మారని చెప్పేసింది. రెండోది ఏంటంటే, అక్కడ తర్వాత చాలామంది అనుకుంటారు వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత కాపురం చేయలేదు అని చెప్పేసి. ఈ సీత లవకుశులను అప్పచెప్పిన తర్వాత తన యొక్క ఈ అమ్మవారు పోయిన తర్వాత స్వామివారు 10,000 సంవత్సరాలు ఉంటాడు. 10,000 సంవత్సరాలు. లక్ష్మణుడికి రాముడు ఎప్పుడు చనిపోతుందో తెలుసు. ఈ రామావతారం ఎప్పుడు అవతరించబోతుందో లక్ష్మణుడు తెలుసు, కనపడుతుంది క్లియర్గా. కానీ చెప్పొద్దు ఆయన, చెప్తే ఈయన ప్రాబ్లం. మరి లక్ష్మణుడు ఇంతకు ఎవరు అంటే శేషతల్పం. ఆ శేషుడే లక్ష్మణుడు. దానికంటే ముందు ఎవరు వెళ్ళాలి? ఇంటికి పెళ్ళాం వెళ్ళి వంట ఉండాలి కదా. అక్కడ లక్ష్మీదేవి తన ముందు వైకుంఠానికి వెళ్ళాలి. ఆవిడ ముందు వెళ్ళిపోతుంది. తర్వాత తన తమ్ముడు వెళ్తాడు. తర్వాత ఈయన వెళ్ళాలి కదా. పిల్లలు ప్రయోజకులై వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత రాజ్యాన్ని అప్పచెప్పి ఈయనప్పుడు వైకుంఠ ధామానికి వెళ్తాడు, ప్రయాణం అవుతాడు. సో ఇటువంటివన్నీ కూడా మనకి లౌకికమైనటువంటి దృష్టిలో చూడకూడదు. మనం రామాయణాన్ని, వాల్మీకి రామాయణాన్ని సులువైనటువంటి భాషలో ఉంది. మనం చదివి పిల్లలకి చదివిస్తే ఇటువంటి అపనమ్మకాలు, అమ్మవారు గర్భవతికి పంపించాడు అనే విషయంలో గర్భవతిని పంపించలే. తను ఏమన్నాడు, లోకాపవాదుని పూర్తి చేసుకొని నువ్వు తప్పకుండా రావాల్సిందే అని చెప్పేసి దానికోసం ఆయన పంపాడు తప్ప, అది ఆవిడ కోరిక కూడా, ఆవిడకున్న కోరిక అది. అందుకే అంటారు పిచ్చి పిచ్చి కోరుకోవద్దు అంటారు. అందుకే దేవుడు నిలబడి పిచ్చి కోరికలు కోరుకోవద్దు, తదాస్తు దేవతలు అంటారు. అది జరుగుతుంది ఖచ్చితంగా. ఆయన హాయిగా ఉన్నప్పుడు ఆ మాట అడిగింది ఆవిడ, నాకు అడవి వెళ్ళాలనుంది, వాల్మీకి ఆశ్రమంకి వెళ్ళాలనుంది, నాకు కాయలు తినాలనిపిస్తుంది, చెట్ల కింద పడుకోవాలనిపిస్తుంది, అలా అడుగుతుంది ఆయన్ని. ఆయన ఎప్పుడు తదాస్తు జరుగుతుంది ఖచ్చితంగా కాలం అని చెప్పేసి ఆ కోరిక నెరవేర్చాడు ఆయన. అది కూడా లోక కళ్యాణం కోరికే. అంటే వాల్మీకి ఆశ్రమం యొక్క గొప్పతనం, వాల్మీకి తన యొక్క రామాయణాన్ని బయటదిరడం, లోక కళ్యాణానికి ఒక కవి ముందుకు రావడం అనేది అనేక ప్రయోజనాలు పొందడానికి, లవకుశలకి ఒక జీవన సామతుల్యతని పొందడానికి జరిగినటువంటి సంఘటన. అది తప్ప ఆయన వెళ్ళి నువ్వు తీసుకెళ్ళమని చెప్పలేదు, అక్కడ ఏం చెప్పలేదు, అక్కడ వదిలి రమ్మంటాడు అంతే. అంటే అక్కడికి వారిద్దరికీ ఈ యొక్క పరిసమాప్తి, అవతార పరిసమాప్తి కోసం అక్కడ కొందాం. కానీ రాజుగా తనకి పిల్లలు కావాలిగా, రాజవంశానికి పిల్లలు కావాలి కంపల్సరీగా. ఆ పిల్లల్ని కానీ తనకు అప్పచెప్పి ఆవిడ భూమాత లోపల తల్లి ఒడిలోకి వెళ్ళిపోతుంది. ఆవిడ అంటే వైకుంఠానికి వెళ్ళిపోతుంది. తర్వాత లక్ష్మణుడు, తర్వాత భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా శంఖచక్రాలుగా మారుతారు. వీళ్ళందరూ కూడా ఆయన వెళ్ళిపోయి అక్కడ నలుగురు కూడా మళ్ళీ సుస్థానవంతులై శ్రీమన్నారాయణుడిగా మళ్ళీ అవతరిస్తాడు ఆయన. అది కాబట్టి రాముడిని నింద వేసేటువంటి స్థాయి మనకు లేదు. రాముడిని నింద వేసేటువంటి కాలానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా బాధలు పడి అనేక ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి రామాయణం ఎప్పుడు కూడా ఏ ఒక్క వైపు కూడా మీకు కింద మచ్చ, ఇందాకన్నారుగా చంద్రుడికి మచ్చ అని, అటువంటి మచ్చ లేనటువంటి రాముడే గొప్పవంతుడు. కాబట్టి ఆ రాముడికి మచ్చ లేదన్న విషయాన్ని, అదే అపవాదం అనేది ఎవరికైనా పడుతుంటుంది. అంతెందుకమ్మా, ఆ రాముడికి 500 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టులో గొడవలో ఉన్నాడు అయోధ్య రాముడు. ఈ రోజున భద్రాద్రి రాముడు చేసి హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో పడుతున్నాడు 10 ఏళ్ల నుంచి. ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు. రాముడికి ఎన్ని మచ్చలు ఉంటే పాప ఆయన పడుతుంటాడు అంటారు. ఆలోచించండి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ దేవుని అడుక్కో అంటారు వాళ్ళు గొప్ప పండితులు, రాముడి కంటే గొప్ప పండితులు వాళ్ళు, మీ దేవుని అడుక్కో అంటారు వాళ్ళు. ఇటువంటి దౌర్భాగ్యాలు ఉన్నాం. 500 సంవత్సరాలు అయోధ్య రాముడు కోర్టు నలిగిపోయినాడు. మనకి భద్రాద్రి రాముడు 14 ఏళ్ల నుంచి మళ్ళీ ఈ కోర్టు నలిగిపోతున్నాడు. ఈ తేలేది ఎప్పుడు, అయ్యేది ఎప్పుడు? రామనారాయణుడా, రామచంద్రుడా అనే విషయాన్ని తేల్చుకోలేక వశిష్ఠ గోత్రుడైనటువంటి రామచంద్ర ప్రభువుని గోత్రాలు మార్చేసి, తర్వాత మనకు ఉన్నటువంటి విషయాల మధ్య ఏమంటే 1955-65 ఈ గోత్రంతో పిలిచారని చెప్పేసి, అప్పుడు పిలిచిన వాళ్ళని తప్పు ఉండాలి, ఇప్పుడు పిలిచే వాళ్ళని తప్పు ఉండాలి. అప్పుడు గోత్రం తప్పు చెప్పిన వాళ్ళు వాళ్ళని తప్పు ఉండాలి, ఇప్పుడు గోత్రం తప్పు చెప్తున్న వాళ్ళు ఏదైనా తప్పు ఉండాలి. ఎవరో ఒకరు తప్పు ఉంటుంది కదా. అక్కడ వైఖాన సాగమ శాస్త్రమే, ఇక్కడ వైఖాన సాగమ శాస్త్రమే. ఇప్పుడు అందరూ మానవులమే. ఇప్పుడు నీ పేరు కిరణ్ అని పిలవకూడదు, నా పేరు హేమ అని పిలవకూడదు. సపోజ్ నన్ను లక్ష్మిని పిలవచ్చుగా, పోయేదేముంది, పేరేగా. నేను కిరణ్ శర్మ అనొచ్చుగా, అంటే ఎబ్బెట్టలేదు. మీ ఆడపిల్ల పేరు మీకు ఉండాలి. అలాగా ఆయన వైకుంఠంలో లక్ష్మీనారాయణుడు, రామనారాయణుడు. ఆ నారాయణుడు ఇక్కడ రామచంద్ర ప్రభువే. ఇక్కడ మనిషి అవతారంలో వచ్చాడప్పుడు ఆయన తాను స్వయం ప్రకటన ఏంటి, నేను మానవుడిని అని చెప్పాడు. అటువంటి మానవ అవతారంలో ఆయన దేవుడని చెప్పలే కదా. అక్కడ రామచంద్ర ప్రభువే అంటాం మనం. ప్రభువే అనిపిస్తుంది. రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః.
అదే అజమహారాజు మనవడు మనకి దశరథుడు పుత్రుని చెప్తున్నాం కదా. అసలు నారాయణుడికి తండ్రి ఎందుకు ఉంటాడు? ఆ నారాయణుడికి వైకుంఠం నారాయణ తండ్రి ఎందుకు ఉంటాడు? ఆలోచించండి. వెంకటేశ్వరతో తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు. నారాయణుడికి తండ్రి ఎవరు లేరు కదా, మరి ఎందుకు అలా పిలుస్తున్నారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళలో వాళ్ళే అంటే ఒక సమస్యను సృష్టించి రాముడిని కోర్టులో పెట్టారు మొత్తం మీద. ఇది నాకున్నటువంటి, నేను నా రాముడిని కోరుకున్న, ఆయన తొందరగా బయటకు వచ్చేసి ఏదో రామనారాయణువో రామచంద్రుడు మాకు అభ్యంతరం లేదు, తొందరగా వచ్చేసి మాకు సమస్య పరిష్కారం చేయని చెప్తున్నాను. బట్ అలాంటి రామకళ్యాణం జరుగుతున్నటువంటి సమయంలో ఆ అద్భుతమైనటువంటి ఆనంద ఘట్టాన్ని చూసి మనందరం కూడా రాముడి దీవెనలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. అంటే రామరాజ్యం అంటారు కదా గురుగారు, అంటే రామరాజ్యం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అసలు రామరాజ్యం అంటే? సత్యధర్మానికి ప్రతీక. అంటే నీ తల్లి మాట నువ్వు విను, నీ తండ్రి మాట నువ్వు విను. అంటే ఇక్కడ మంచి మాటలు మాట్లాడుతూ చెడ్డ మాటలు మాట్లాడుతూ అని చెప్తాను నేను. 4 పెగ్గులు వేసుకొని నీ పక్కన తల్లి ఉందా, చెల్లి ఉందా, లవర్ ఉందా, లేకపోతే నీ భార్య ఉందా అని తెలియకుండా ఎవరితోనైతే కామించేటువంటి గుణాన్ని పెంచుకుంటున్నాం మనం, ఇటువంటివి ధర్మానికి వ్యతిరేకం. అంటే కామ, క్రోధ, మోహ, మద, మత్సర, లోభాలకి దూరంగా అతీతంగా ఉండేది రామధర్మం. కాబట్టి అటువంటి రామధర్మాన్ని పాటించు. సరే, కలియుగంలో వ్యాపారం చేయాలి, రూపాయి పెట్టుబడి పెట్టి రూపాయి పాలు తీసుకో. కానీ రూపాయి పెట్టుబడి పెట్టి 10 రూపాయలు నొక్కేస్తున్నటువంటి వ్యాపారం మనకి పరమమైన నికృష్టాన్ని కలిగిస్తుంది. అలాగే నీ భార్య, నీ భర్త ఏకపత్ని వ్రతం, కామకమైన గుణం నీ భార్య భర్తల మధ్య ఉండాలి తప్ప అందరి మీద కామతత్వం సరి అనేది కాదు. ఇది రామతత్వం. అలాగే ఒకళ్ళది వస్తువు కానీ ఒకళ్ళది ఏదైనా సరే విషయంలోకి వెళ్ళడం కానీ నీ తత్వం కాదు, అది రామతత్వం. అంటే మనం ఇంకోటి పరుల విషయంలోకి వెళ్ళకూడదు, పరుల వస్తువును మనం స్వీకరించకూడదు, ఇది రామతత్వం. అంటే ఇవన్నీ కూడా ఏదైతే మనం చేస్తున్న పనులకి వ్యతిరేకమైన రామతత్వం. మనం ఉన్న సమాజంలో 100కి 90 మంది వాళ్ళ విషయాల్లో ఎక్కడో దగ్గర తప్పు చేస్తూ ఉంటాడు. ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి రాముడే. అటువంటి తప్పు చేయకుండా ఉండడమే రామతత్వం, దాని పేరే ధర్మము, ఆ ధర్మమే రాముడు. ఇంకంతకుమించి వేరే చెప్పడానికి ఏం లేదు దగ్గర. అబద్ధం అనవసరం ఎందుకు ఆడతాం? ప్రతి ఒక్క విషయం అబద్ధం. సపోజ్ మీకు ఫోన్ చేస్తాను, ఏమ్మా బయలుదేరి వచ్చారా, మీరు ఉండేది ఖైరతాబాద్లో, నాకు చెప్పేది ఎక్కడ, గురుగారు అమీర్పేట సిగ్నల్ దగ్గర ఉన్నాం గురుగారు, మేము ఇప్పుడే వస్తున్నాం. ఫస్ట్ అబద్ధం అది. అంటే నాట్ ఈవెన్ యూ, నేను మిమ్మల్ని అనట్లేదు, ఎవరైనా సరే నా క్లయింట్సే ఉంటారు. ఎక్కడున్నారు? నేనే ఉన్నాను. ఎక్కడున్నానంటే ఏమనుకుంటాడేమో, వచ్చేసారి మీ ఇంటి దగ్గర ఉన్నానంట. అబద్ధమేగా, దానికి అబద్ధం అవసరమా? ఇది కూడా పలకనటువంటి వాడు మన రాముడు. ఏది కూడా అసత్యమాడని వాడు, తండ్రి మాటకి జవదాటని వాడు, తల్లి యందు ప్రేమ కలిగినవాడు, భార్య యందు అత్యంత అనుభూతిని పొందుకునేటువంటి వాడు. లక్ష్మణుడు అంటే ప్రాణమే సమానుడు. హనుమంతుడికి గొప్ప గురువు, గొప్ప దైవత్వం. భక్తుడు అంటే ఎవరంటే హనుమంతుడు. ఆ భక్తుడికి తనలో స్థానం, హృదయంలో స్థానం ఇచ్చాడు. అటువంటి అంటే ఎవరిని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచగలిగేటువంటి తత్వం కలిగిన వాడు. పరాధీనుడు, పరధీనుడు అనేటువంటి వాడు రాముడు. ఆ రాముడికి మించిన దైవం ఉంటుందని నేను అనుకోను. అటువంటి దైవం అంటే కొందరు అంటారు ఏకపత్ని వ్రతుడు అనే విషయంలో ఈయన ఎలా చెప్తారో, మరి శివుడు కూడా ఏకపత్ని వ్రతుడే. ఆయన గంగ మిత్రుడు, అంతా గంగా సమేతుడు, ఆయన గంగాధరుడు మాత్రమే. కాబట్టి శివం ఆయన కూడా అంతే. అటువంటి శివుడే, అటువంటి అంటారంటే మనకి ఈ యొక్క లోకాలకి గురు పతి పత్ని ఎవరంటే వాగర్ధావ్య సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తి జగత పితరవు వందే, జగత్తుకు పితరులు తల్లిదండ్రులు ఎవరంటే పార్వతీ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు విష్ణు సహస్రనామం చదువుతున్నప్పుడు ఒక మాట అంటాడు, ఏది మంచి మాట, ఏది మంచి మంత్రము, ఏది ఆనందాన్ని కలిగిస్తున్నప్పుడు పార్వతి అడుగుతుంది, ఏది మంత్రం బాగా ఆనందాన్ని కలిగిస్తానంటే ఈశ్వరౌవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈ రామ అన్న 2 అక్షరాలు చదివితే విష్ణు సహస్రం మొత్తం చదివినట్టే. జీవితం మొత్తం ఆనందమయము, జీవితం మొత్తం అద్భుతమయము అని చెప్పాడు. సాక్షాత్తుగా జగత్తుకి పతి తండ్రి తల్లి అయినటువంటి పార్వతీదేవికి చెప్పినటువంటి మాట ఈశ్వరుడు చెప్పిన మాట. ఇటువంటి మాట విన్న తర్వాత కొంతమంది వైష్ణవులు చేసి మాకు ఈశ్వరుడు లేడు, ఈశ్వరుడి శ్మశానం అని చెప్తూ ఉంటారు కొంతమంది. సరే, మనం వేరు విషయాలకు వెళ్తాం కాబట్టి టాపిక్ అంతా వేరే వెళ్తుంది కాబట్టి అక్కడ అటువంటి ఈశ్వరుడే ఏమిటి గొప్ప నామం అంటే రామ అన్న 2 అక్షరాలు చెప్పాడు. అంతకు మించినటువంటి రామతత్వం ఏమిటని చెప్పండి. కాబట్టి పరమ అద్భుతమైనటువంటి ఒక రూపం ఏంటంటే ఆడపిల్లకి ఆడపిల్లలాగా, పిల్లవాడికి పిల్లవాడిలాగా, భర్తకి ఒక భార్యకి భర్తలాగా, ఒక భర్తకి భార్యలాగా అన్ని రూపాల్లో కనిపించేటువంటి ఏకైక రూపము రామరూపం. అటువంటి సుందర మనోహర రూపం అనేది కనబడడం అసాధ్యమే. శంఖచక్ర గదా కిరీటం పెట్టుకున్నటువంటి నారాయణుడైనా సరే రాముడు ముందు వెలవెలబోవాల్సిందే. ఏమీ లేనటువంటి నీలమేఘశ్యాముని చూసి నారాయణుడే కుళ్ళుపడేటువంటి రూపం అయింది అది. 8 అడుగుల ఆజానుబాహుడు ఆయన. అటువంటి అద్భుతమైనటువంటి రామధర్మాన్ని మనం పాటించి ఈ లోకం అంతా కూడా శుభమయమై శోభాయమానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను.
మరి గురూజీ నాకొక డౌట్ ఇది. ఏంటంటే జనరల్‌గా ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియాలో కావచ్చు, వాటిల్లో చూసి ఇది నేను మీకు అడగడానికి గల కారణం ఏంటంటే చాలా మందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మీరన్నట్టుగా పేరెంట్స్ గానీ, పిల్లలకు కూర్చోబెట్టి ఇలాంటివి చదివించడం గానీ, లేకపోతే వీటికి సంబంధించి చెప్పడం గానీ చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. ఏదో కథలు అందులోనే తీసుకొచ్చి అమ్మమ్మలో, తాతయ్యలో, నానమ్మలో చెప్పేయడమో, లేకపోతే వాళ్ళు టీవీల్లో అలాంటివి చూస్తే చూడడం ఏదో జరిగేది. ఇప్పుడు అవేమీ లేదు కాబట్టి చాలామంది ఏమంటారంటే రావణాసురుడు కూడా చాలా గొప్ప వ్యక్తి, మంచివాడు. ఒక్క సీతామాత విషయంలోనే అలా అయ్యారు. అది కేవలం చెల్లెలకి అలా జరగడం వల్ల అన్నట్టుగా ఇలా చేసి అంటే రావణాసురుడిని కూడా ఒక హీరోలా క్రియేట్ చేస్తారు. అంటే ఈక్వల్ టు రాముడు అన్నట్టుగా చెప్తారు. మీకు ఇక్కడ మీకు ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడున్నటువంటి యూత్కి నుంచి ఇచ్చే సలహా ఏంటంటే మీరు దయచేసి మీరు DD1లో మనకి రామాయణం వచ్చింది ఒకప్పుడు. రామాయణం అని వచ్చే అది సీరియల్ వచ్చింది ప్రతి ఆదివారం. మేమైతే బాగా చూసేవాళ్ళం. ఆ రామాయణాన్ని మీ పిల్లలు చూపించండి. ఇప్పుడు కూడా లైవ్లో ఉంది. ఇప్పుడు అది ఇప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటుంది మనకి. ఆ రామాయణాన్ని కనుక చూపిస్తే అసలు రామాయణం అది టోటల్గా వాల్మీకి రామాయణం తీసినటువంటి సీరియల్ ఏంటంటే మీకు DD1లో వచ్చినటువంటి రామాయణమే ప్రతి ఆదివారం వచ్చినటువంటిది. అది చూపించండి పిల్లలకి. హిందీలో ఉంది, ప్రతి భాషలో ఉంది. అది మనకు ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్న ప్రతి భాషలో ఆ యొక్క రామాయణం ఉంది. కాబట్టి దాన్ని మీరు పిల్లలకు చూపించగలిగితే అద్భుతమైనటువంటి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, అద్భుతమైనటువంటి ప్రయోజనం పొందుకుంటారు. ఇక్కడ రావణాసురుడు ఎప్పుడు కూడా మంచివాడు. అందరూ ఏంటంటే భూమిని పెకిలించాడు. అదే ఈ సీనియర్ ఎన్టీఆర్ అయినటువంటి కొన్ని సినిమా మ్యాజిక్లు అప్పుడున్నటువంటి మేధావులు అందజేసినటువంటి భూమిని పెకిలించాడు. ఎక్కడ లక్ష్మణ రేఖ లేదు. అసలు లక్ష్మణ రేఖ అలాంటి రేఖలు ఏ రేఖలు లేవు. మీకు వాయురాయణంలో లక్ష్మణ రేఖ లేదు, భరత రేఖలు ఏ రేఖలు లేవు. అటువంటివి ఏం లేవు. అక్కడ గుర్తుపెట్టుకోండి. ఆయన రేఖ గీయలేదు, చేయలేదు. ఆయన గీసాడు రేఖని, ఆవిడ దాటం ఏం లేదు. అమ్మ ఎవరు వచ్చినా సరే ఈ రేఖ లోపల రానివ్వకని చెప్పాడు తప్ప ఆవిడ బయటకు వచ్చేసి నా భిక్ష అని చెప్పలే. ఆయన రావడమే వాడు అటాక్ చేశాడు. సీతమ్మ వారిని ఆవిడ వచ్చి భిక్ష ఇమ్మనగానే ఆవిడ వెనుదిరిగి వెనక్కి వెళ్తుంటుంది. వెనక్కి వెళ్తున్నప్పుడే వాడు రావణాసురుడు అమ్మవారి జుట్టు పట్టుకుంటాడు. వీడిని రక్కసి గోర్లు, వీడు దాదాపుగా పెద్ద గోర్లు వాడికి. ఆ గోర్లు పెట్టినప్పుడు అమ్మవారికి కుచ్చుకుంటాయి, రక్తం కూడా వస్తుంది అనమాట. అటువంటి రక్తం ధార జరుగుతున్నప్పుడు జుట్టు పట్టి లేపి అమ్మవారి ఎడతలో కూర్చోబెట్టుకుంటాడు వాడు రావణాసురుడు. అమ్మవారిని పుట్టుకోలేదు, అమ్మ దూరం పెట్టాడు, మంచివాడు, ఎక్కడ మంచివాడు. మండోదరి కొన్ని వందల సార్లు చెప్తుంది, నువ్వు అనవసరం తప్పులు చేస్తున్నావు, ఇది నీకు పాపం కల్పించేసి మన వంశానాశనం చేస్తుంది, దయచేసి ఇది మానుకో అని చెప్పేసి మహాపతివ్రత అయినటువంటి మండోదరి, ఆవిడ అద్భుతమైన మహాపతివ్రత. ఆవిడ చెప్తుంది ఇలా తప్పు నువ్వు అని చెప్పినా సరే వినకూడనటువంటి వ్యక్తుడు. అక్కడ శూర్పణఖ ఒక పాత్ర మాత్రమే. శూర్పణఖ కోసం యుద్ధం చేయలేదు, అటువంటిది ఏం లేదు. కేవలం కాలగమనంలో అటువంటి అద్భుతమైనటువంటి కాలగమనంలో అది కావడం జరిగింది. అది సీతమ్మ వారి అది తన యొక్క అయోనిజ. ఆవిడ పుట్టుక కాదు. ఆవిడ ఎవరికి పుట్టల. రాముడు పుట్టాడు, రాముడు కౌశల్యకు పుట్టాడు. సీతమ్మ వారు ఎవరికి పుట్టలే. ఆవిడ అయోనిజ. ఆవిడ తత్వమే దేవతా రూపం కాబట్టి ఆవిడకి అన్నీ తెలుసు ముందుగానే. వీడి పతనం కోసం ఆవిడ వచ్చింది కాబట్టి ఆ ప్రక్రియలో వీడి అసలు పట్టి తీసుకెళ్ళి అమ్మవారిని చీర లాగినప్పుడు ఆవిడకి భుజం మీద రక్తం వస్తుంది, మెడ మీద రక్తం వస్తుంది, జుట్టులో రక్తం వస్తుంది. ఆ జుట్టు విడిపోయిన తర్వాత ఆవిడ జుట్టు ముడివేదిగా. అటువంటి సన్నివేశాలు అన్నీ ఉన్నాయి. వాడు మహానికృష్టుడు, అటువంటి వాడు దేవుడు కాదు. కాబట్టి దాని గురించి మీరు ఎంత పెద్దగా హీరోగా మీరు సినిమాటిక్గా తీసుకోకండి. వాడు మహా దుర్మార్గుడు. అటువంటి దుర్మార్గుడికి సరైనటువంటి శిక్ష పడుతుంది. ఒక్కొక్కటిగా అంటే కింది నుంచి వంశం నాశనం అయితే వెళ్తుంది. వాళ్ళకి కింది నుంచి వంశం మొత్తం నాశనం అవుతుంది. ఆ వంశం నాశనం అవుద్దని చెప్పి విభీషణుడు కోరుకుంటాడు కాబట్టి మళ్ళీ విభీషణుడికి మన లంకని ఆయన ఇచ్చి మళ్ళీ పట్టాభిషేకం చేస్తాడు రామచంద్రమూర్తి. అది విషయం. కాబట్టి మీకు ఎక్కడ కూడా రావణాసురుడు హీరోగా ఎప్పుడు ఉండదు. అందుకే వాల్మీకి రామాయణాన్ని మీరు బాగా చదవండి. దానికంటే ముందు DD1లో మీ రామాయణాన్ని మీ పిల్లలకు చూపిస్తే అద్భుతంగా ఉంటుంది. విషయం రావణాసురుడు ఎక్కడ కూడా మంచివాడు కాదు. అసలు వాడు ఓడిపోయింది వాలితో ఓడిపోతాడు. వాలితో ఓడిపోయిన వాడెక్కడ బలవంతుడమ్మా? రావణాసురుడు బలవంతుడు కాదు. అసలు వాడు వాలితో ఫస్ట్ ఓడిపోయినాడు. వాలి అంటే భయం, వాడికి చచ్చిపోయి దాక్కున్నాడు రావణాసురుడు. కాబట్టి అటువంటి వాలినితో భయపడిన వాడు రాముడు ఎంత. రాముడికి సేవకుడు వాలి, ఆ వాలి సేవకుడు సోదరుడు సుగ్రీవుడు. వీళ్ళని వదిలిపెట్టేసి రావణాసురుడు బలిష్ఠుడు, బలమైన వాడు, దశకంఠుడు. ఇదంతా వాడి కొన్ని వరాలు ఉన్నాయి. కానీ వాలి చేత ఓడిపోయిన వాడు ఓడిపోయి పారిపోయి దాచుకున్నాడు. కాబట్టి వాడిని గొప్పవాడిగా చూపించాల్సిన అవసరం లేదు. అందుకే సరైనటువంటి వాల్మీకి రామాయణం వినడం ఇప్పుడు చెప్పడం అనేది చాలా మంచిదని నా అభిప్రాయం. గురూజీ ఇప్పుడు చూసుకుంటే 26, 27 ఏ రోజు శ్రీరామనవమి అనేది మనం జరుపుకోవాలనేది అందరికి ఒక క్వశ్చన్. ఇది ఏం లేదు, అది ఎప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్. ఎప్పుడు రామనవమి అనేది 2 రోజులు జరుగుతుంది. కృష్ణాష్టమి కానీ శ్రీరామనవమి అంటే వైష్ణవ సంప్రదాయం, స్మార్త సంప్రదాయం, 2 సంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది అంటే నవమి మధ్యాహ్నం పూట నవమి ఉండాలి. అంటే రామచంద్రుడు పుట్టిన సమయం అభిజీ లగ్నంలో పుట్టాడు. ఆయన మధ్యాహ్నం పూట పుట్టాడు.
ఆ సమయంలో నవమి ఉంటేనే రాముల వారు అసలు ఇందాక చెప్పుకున్నాం కదా, మార్గశిరమా జరిగే కళ్యాణం ఇక్కడ కళ్యాణం జరుపుకుంటున్నాం. కళ్యాణ సంబంధం లేదు, ఆయన పుట్టుకకి సంబంధం. ఆ సమయంలో ఆయన పుట్టాడు కాబట్టి, ఆ సమయంలో అభిజిన్ లగ్నంలో పునర్వసు నక్షత్రంలో పుట్టాడు కాబట్టి మిథున రాశిలో ఆ కర్కాటక రాశి వారికి అక్కడ ఉన్నప్పుడే ఆయన కర్కాటక రాశిలో పుట్టాడు కాబట్టి ఆ రాశికి అక్కడ లగ్నం అయింది. కర్కాటక రాశికి అక్కడ లగ్నం ఉండాలి, దానికి ప్రాధాన్యత ఇస్తారు స్మార్తులు. లేదు నవమితో కానీ అష్టమి వస్తే మాత్రం మేము దాన్ని పెట్టాం, పునర్వసు నక్షత్రం ఉన్నదే మాకు లెక్క, నవమి కాదు మాకు పునర్వసు నక్షత్రం లెక్క అని వాళ్ళు పెట్టుకుంటారు. అష్టమితో నవమి ఉంటే వైష్ణవులు చేయరు, అది విద్ద, అష్టమి విద్ద అంటారు వాళ్ళు దాన్ని. విద్ద అంటే చేయకూడనిది. వాళ్ళు నవమి దశమిన పర్లేదు, వాళ్ళకి నవమి వెళ్ళిపోయి దశమి వచ్చిన సరే సాయంత్రం ఆ రోజు కళ్యాణం చేస్తారు కాబట్టి దానికి సంబంధం ఏం లేదు. కాబట్టి అష్టమితో నవమి స్మార్తులు చేసుకుంటారు. స్మార్తులు నవమి, ఆ టైం నవమి ఉండాలి అంతే. పునర్వసు నక్షత్రం ఉన్నా లేకపోయినా నవమి అనేది ఇంపార్టెంట్. ఆ టైంకి వాళ్ళు పెళ్లి చేస్తారు, స్వామివారి ఉత్సవం జన్మోత్సవం చేస్తారు. వైష్ణవులు మర్నాడు చేస్తారు. అది ఎప్పుడు జరిగే అది రెండిట్లో ఏ రోజు మనం చేసుకున్నా పర్వాలేదంట. నిత్య కళ్యాణకారకుడు ఆయన రోజు చేసుకునేది కదమ్మా, ఇందాక చెప్పుకున్నాం మనం నిత్య కళ్యాణకారుడు కాబట్టి. అదే అంటారా, కొన్ని పండుగలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ కొన్ని ఉగాది ఉంది, అది ఒకరోజు చేయాల్సిన పండుగ. ఎందుకంటే ఋతువుల మార్పు, లెక్కలు, గ్రహదేవతలు, అధిదేవతలు, రాజు ఎవరు మంత్రులు ఆ ఋతువుని తెలుస్తుంది మనకి. దీన్ని ఉగాది 2 రోజులు చేసుకోండి 3 రోజులు చేసుకోని చెప్పేసి ఒక సంవత్సరంలో జరిగింది. అలా మన క్రోధినామ సంవత్సరం అదే జరిగింది, 2 రోజులు చేసుకొని పండుగ అంతా గందరగోళం చేసి పడేశారు. కానీ ఈసారి అదృష్టం మనకు ఒక రోజే వచ్చింది అనుకోండి. అలా ఈ కళ్యాణం ఇవన్నీ కూడా 2 రోజులు చేసుకోవచ్చు. దసరా ఉంది, రేపు ఎల్లుండి 10 రోజులు చేసుకోపోయేదే ఉంది. దీపావళి 3 రోజుల పండుగ, యాక్చువల్గా దీపావళి అసలు 5 రోజుల పండుగ, కానీ 3 రోజులు పోయి 1 రోజుకి వచ్చేసింది. అది ఇలాంటివి ఉన్నాయి. అంటే కొన్ని పండుగలు మనం 2 రోజులు చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొన్ని తప్పకుండా ఆ రోజు చేయాల్సిన పండుగలే ఉంటాయి. కానీ ఈసారి రామనవమి 26 చేసుకోవచ్చు, 27 చేసుకోవచ్చు, ఎప్పుడూ ఉంటుంది ఇట్లాగే. అందరూ కొత్తగా అడుగుతుంది, అంటే ప్రతి ఒక్కళ్ళు కొత్తగా అయిపోయింది. అంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత 26 పండుగ 27 పండుగ అట్లా ఏం లేదు, 26 స్మార్తులు చేసుకుంటారు, 27. మరి భద్రాద్రి మనం ఫాలో అవుతాం కాబట్టి వైష్ణవులు కానీ స్మార్తులు కానీ మేమున్నాం, నేను స్మార్తుడినే, కానీ భద్రాద్రిని ఫాలో అవుతాం. ఎందుకంటే ఆ రామచంద్ర కళ్యాణం చూసే కళ్ళు అంతే, ఆ కళ్యాణం చూస్తేనే కళ్ళు, ఇంకా వేరే చూడడానికి లేదు అక్కడ. అటువంటి కళ్యాణం ఇప్పుడు మనకి తిరుమలలో నిత్య కళ్యాణం జరుగుతుంది, ఆ కళ్యాణం చూసినా మనకు అంత పెద్ద ఆనందమే అనిపించదు. అదొక అఫ్కోర్స్ అదొక వైకుంఠ కళ్యాణం. కానీ ఇక్కడ రామచంద్ర కళ్యాణం చూస్తే అసలు అద్భుతం. ఆ క్రీగంటచే అమ్మవారు స్వామివారి రామచంద్ర చూడడం, ఆ యొక్క వాళ్ళు చెప్పేటువంటి కామెంటు, ఆ కనుకంటి నుంచి కనుపాప నుంచి వంకరగా తను చూస్తుందట రామచంద్రవాణి, సిగ్గుపడుతూ చూస్తా అని చెప్తుంటారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో క్లోజప్లో తీసుకెళ్ళేసరికి నిజంగానే సీతమ్మవారు సిగ్గుపడుతుంది అనిపిస్తుంది. అంటే అటువంటి సుందరమైనటువంటి ఒక తత్వము, ఆ ఫీలింగ్ అనేది, అబ్బా మా ఇంట్లో నా బిడ్డ పెళ్లి జరుగుతుంది, నా ఇంట్లో నా కొడుకు పెళ్లి జరుగుతుంది అని ప్రతి ఒక్కళ్ళు అనుకునే పెళ్ళి ఏంటంటే రామచంద్రుల పెళ్ళే, సీతారాముల పెళ్ళే. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అనుకుంటారు, అబ్బా నేను పెళ్ళి సీతారాముల వల్ల చేయాలని, అలా చేయాలనుకుంటాడు వాడు. అటువంటి యోగము అసలు రామచంద్రుడి యొక్క ఆయనకు పెట్టే కనుపాపది పాపడ చెప్తారు. అసలు ఆ బొట్టు గురించి, తిలకం గురించి చెప్తాడు, ఎంత శాస్త్రంగా వర్ణిస్తాడు ఆయన. అసలు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఎంత వర్ణించాడు అసలు ఆ బొట్టు గురించి. ఆయనకి ఇలా తీరుతున్నప్పుడు ఆయన పెట్టే బొట్టు అమ్మవారు పెడుతుంటుంది, బొట్టు పెడుతుంటుంది, వీళ్ళ అమ్మగారు పెడుతుంటే కౌశల్యదేవి ఆ బొట్టు పెడుతుంటే ఇతర కనుబొమ్మలే అందంగా కనపడుతున్నాయి ఆవిడకి. ఇంత కనుబొమ్మలు అందంగా ఉన్నాయి, నా కొడుకు నేను బొట్టు ఎలా పెట్టినట్టుందట, ఈ కనుబొమ్మల కంటే అందంగా బొట్టు పెట్టగల అని చూస్తుందట ఆవిడ కౌశల్యదేవి. అంటే అటువంటి వర్ణన ఎలా ఉంటుంది చూడండి. కాబట్టి ఆ కళ్యాణాన్ని చూడడమే గొప్పతనం. కాబట్టి భద్రాద్రి కళ్యాణాన్ని ఫాలో అవుతాం మేము, ఆ కళ్యాణాన్ని చూసి తరిస్తాం, మేము ఆనందంగా ఉంటాం. ఇంట్లో జరుపుకుంటాం. 26 తారీఖు ఇంట్లో రాముల వారికి మనకు చిన్న ఫోటోలు పెట్టుకొని మేము కళ్యాణోత్సవం చేసేసుకుంటాం. పానకం వడపప్పు అని ముందు రోజు పెట్టేసుకుంటాం. అంటే పానకం వడపప్పే ఆ రెండే పెడతారంటారు, ఇంకేం పెట్టారు? స్వామివారికి దధ్యోదనం పెడతారు, వడ పెడతారు, వడ అప్పడం పెడతారు. వడ ఇంత పొడుగుది శనగపప్పు వడ ఉంటుంది, అది తప్పకుండా స్వామివారికి ఇష్టమైంది. వెన్న ఇష్టమైంది స్వామివారికి, పాలమీగడ ఇష్టం, పెరుగు పాల పెరుగు అంటే మీగడ పెరుగు స్వామివారికి ఇష్టం, దధ్యోదనం స్వామివారికి ఇష్టం. ఇవన్నీ వేసి దాంతోపాటుగా ఆయనకి పానకం ఇష్టం. పానకం ఎవరు పెడతారు? కౌసల్యాదేవి చెప్తుంది, ఆయన ఇంత వేడి ఉంది వాడికి, వేడి చేస్తున్న కొడుకుది పానకం ఇవ్వండి చలవుతాడని చెప్పేసి పానకం పెడతారు అక్కడ. అంటే ఆ తల్లి చెప్పినటువంటి మాట కోసం. శనగపప్పు ఏమో చలవ చేస్తుంది, వెంటనే పానకం చలవ చేస్తుంది, వేడి ఉష్ణాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఆ 2 పదార్థాలు పెడతారు అక్కడ. అది కౌసల్యాదేవి యొక్క అనుగ్రహం చేత అవి పెడతారు, ఆయనకి సమర్పణ చేస్తారు. విశేషం ఏంటంటే మన ప్రకృతిలో ఈ పదార్థాలు తినడం, ఈ దధ్యోదనం తినడం వల్ల చలవ చేయడం, వడపప్పు తినడం వల్ల చలవ చేయడం, తులసాకులు పెడుతుంది అంటే తులసాకులు తినడం వల్ల చలవ చేయడం, ఈ ఉష్ణకాలానికి అంటే వేసవి కాలం సరిపోయేటువంటి పదార్థాలు తినడం వల్ల మనకి భౌతిక శరీరం కూడా అనుకూలంగా ఉంటుంది. యాక్చువల్గా అయితే మనకి శ్రీరామనవమి రోజు మనం భోజనం చేయకూడదు, నక్కం ఉండాలి, భోజనం చేయకూడదు, తినకూడదు. ఆ రోజు ఉపవాసం. కళ్యాణం అవగానే చాలా మంది అది చెప్తున్నాం కదా. యాక్చువల్గా ఈ కళ్యాణం కూడా ఇది కారణం. యాక్చువల్గా ఆ రోజు మనం పితృదేవతలకి పిండ ప్రదానం చేయాలి. ఆ రోజు పితృదేవతలకి పిండ ప్రదానం చేసే రోజు ఆ రోజు చేసి మళ్ళీ కళ్యాణం చేసుకోవాలి మనం. అది బాగా గుర్తుపెట్టు. కానీ కనీసం తర్పణం ఉన్న చేసుకోవాలి ఆ రోజు మనం. తర్పణం చేసుకొని మరునాడు పట్టాభిషేకం రోజున అప్పుడు మనం అంగరంగ వైభవంగా భోజనాలు చేయాలి. అది విశేషం.
అంటే చాలా మంది శ్రీరాముల వారి కళ్యాణం చూస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, అలా మంచి జరుగుతుంది అంటారు. తలంబ్రాలు వేసుకోవడం వల్ల తలంబ్రాలు కూడా వేసుకోమంటారు. తలంబ్రాలు వేసుకోవడం వల్ల తప్పకుండా అది కళ్యాణ ఘడియలు వచ్చేసినట్టు అవుతాయి. అటువంటి యోగం ఉంటే అక్కడ వెళ్ళడం, ఆ తలంబ్రాలు వేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే వీధిన జరిగేటువంటి కళ్యాణంలో తప్పకుండా తలంబ్రాలు తీసుకుని అందరూ వేసుకుంటారు, దాదాపు అందరూ వేసుకుంటారు. కడప వైపు అయితే నాకు తెలిసినంత వరకు చాలామంది ముస్లిమ్స్ కూడా చేస్తారు ఇది. కడప వైపు, కర్నూలు వైపు చాలామంది ముస్లిమ్స్ కూడా ఈ యొక్క కళ్యాణం జరిపిస్తారు. వాళ్ళు అంటే వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు బుర్కలు వేసుకొని వస్తారు, వాళ్ళు అయినా తప్పకుండా పార్టిసిపేట్ అవుతారు. వాళ్ళు ఏమనుకోరు, అంటే వాళ్ళు మా వాళ్ళు ఏమంటారు ఏమంటే అనుకోరు వాళ్ళు. కానీ అందరూ అదే అంటా నేను, అందరూ చెడ్డవాళ్ళు లేరు అలా అని చెప్పేసి మంచి వాళ్ళందరూ వాళ్ళు కారని చెప్తాను నేను. కాబట్టి అలాంటి అంటే వీధిన అంగరంగ వైభవంగా అందరూ చేసుకునేటువంటి సుందరమైనటువంటి పెళ్ళి ఏంటంటే సీతారామయ్య చంద్ర స్వామివారి పెళ్ళి అని చెప్తాను, ఇంకొక పెళ్ళి కాదు. అది విశేషం. ఓకే గురూజీ, అంటే ఈ రోజు రాముల వారికి ఏమైనా ప్రత్యేకంగా చేయవలసినవి ఇంకేమైనా ఉంటాయి, పూజ కానీ లేకపోతే ఇవి అర్పిస్తే స్వామివారికి చాలా ప్రీతికరం? తులసి మాల సమర్పణ చేయాలి స్వామివారికి, అదొక్కటి. సన్నజాజి పూలు అమ్మవారికి సమర్పణ చేయాలి. రెండు వారికి ఇష్టమైన పదార్థాలు, వస్తువులు అవి రెండు పేసేసి ఇది ఇంకా పెళ్ళే గొప్పదని, అంతకుమించి గొప్ప పూజ ఉండదు వాళ్ళ. రెండు ప్రత్యేకంగా సమర్పణ చేసి మనం నైవేద్యాలు, నిత్య నైవేద్యాలు పెట్టుకోవడం, స్వామివారిని అలంకరించుకొని అక్షతలు మనం శిరస్సులు వేసుకుంటే చాలు, తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు కలుగుతాయి మనకి. ఓకే గురూజీ, చాలా చక్కగా చెప్పారంటే నాతో పాటు చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి, అవన్నీ పోయి ఉంటాయి ఇప్పుడు మీ మాటల్లో. సో థ్యాంక్ యూ గురూజీ. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.